బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఇక కిందకైతే వస్తుంది. అక్కడే ఉన్న పంతులు గారు, అయ్యా నేను జాతకం తీసుకురమ్మని చెప్పింది ఈ అమ్మాయిదేనా అని అనగానే, పంతులు గారు నిజంగా మీరు బ్రిలియంట్, అవును భలే క్యాచ్ చేస్తారే, పెళ్లి కూతురు ఆ అమ్మాయే, తన జాతకమే మీరు చూసి తనకి ఎప్పుడు పెళ్లి జరుగుతుందో, ఏదైనా దోషాలున్నాయో, ఏదైనా నివారిత్రి చేసుకోవాలో అన్నీ మీరు మాకు చెప్పాలి అని వెనకాలనే, తప్పకుండా బాబు, కాకపోతే నాకు ఒక సందేహం అని వెనకాలనే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏంటి పంతులు గారు అని అంటారు. ఈ అమ్మాయి మొహం చూస్తుంటే ఈ అమ్మాయి జాతకంలో ఏదో పెద్ద దోషమే ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే తనకి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అని వెనకాలనే ఇక కార్తీక్, పంతులు గారు నిజంగా మీరు చాలా బ్రిలియంట్, ఫేస్ చూసి భలే చెప్పేస్తున్నారు అని వెనకాలనే అప్పుడే పారిజాతం, అరే మనోడా అప్పుడే ఏముంది, ఇంకా జాతకం చూస్తే అసలు విషయం చెప్తారు అని వెనకాలనే, అవునవును నిజమే పారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇంకా జ్యోత్స్న, ఖచ్చితంగా బావా నన్ను ఇరికించడానికి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక పారిజాతం అయితే, ఇదిగోండి పంతులు గారు మా జ్యోత్స్న జాతకం అని చెప్పేసి అనగానే పంతులు ఒక్కసారిగా ఆ జాతక పేపర్ని చూసి ఒక్కసారిగా అలా షాకింగ్గా ఉండిపోతాడు. దాంతో పక్కన కార్తీక్, పంతులు గారు ఏంటి జ్యోత్స్న జాతకం చూడగానే పంతులు ఇలా అయిపోయాడు, కొంపదీసి పోయాడా ఏంటి, దీపా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్పేసి మంచినీళ్ళు తీసుకొని ఇక పంతుల పైన చల్లుతాడు. ఒక్కసారిగా పంతులు ఉలుక్కుపడి, అమ్మ బాబోయ్ ఇది జాతకమా, ఏమైంది పంతులు గారు, ఇది జాతకం కాదు, నా జీవితంలో ఇంత దరిద్రమైన జాతకం ఇదే నేను మొదటిసారిగా చూడటం అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అక్కడే ఉన్న సుమిత్ర, ఇక దశరథ, శివనారాయణ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నిజంగా పంతులేనా అని అనగానే, చూడమ్మా ఈ జాతకం చూశాక నాకు నోట మాట పడిపోయింది, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అష్ట దరిద్రాలన్నీ కూడా ఈ జాతకం చుట్టే తిరుగుతూ ఉన్నాయి, అందుకే నీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు, ఈ జాతకం చూస్తూ ఉంటే నీకు జీవితంలో పెళ్లి యోగం కూడా లేదని అనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర, పంతులు గారు అని అంటుంది, క్షమించాలమ్మా, జాతకం చూసి బ్రాహ్మణుడు కదా, అబద్ధం చెప్పలేక నిజం చెప్పేశాను అని అనగానే ఇక అక్కడే ఉన్న శివనారాయణ, పంతులు గారు అలా మాట్లాడుతున్నారేంటి, చూడండి అయ్యా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ మనవరాలకి పెళ్లి చేయలేరు, ఎందుకంటే తన జాతకంలో చాలా దోషాలే ఉన్నాయి, ఆ దోషాలు తనకి పెళ్లి కానివ్వకుండా తనంతట తానే వాటిని క్యాన్సిల్ చేసుకునేలా చేస్తాయి అని వెనకాలనే పారిజాతం, కరెక్ట్గా చెప్పారు పంతులు గారు, నిజమే అని వెనకాలనే గ్రౌనీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని అంటూ ఉంటే ఇక కార్తీక్, ఏంటి చూస్తున్నా పెద్ద మేడం, పారుని నోరు మేమంటావేంటి, పంతులు గారు చెప్పే మాటలు విని పారు గుండె బద్దలైంది, అందుకే పారు బాధతో మాట్లాడుతుంది, అవునరా మనవడా, ఏంటి పంతులు గారు నా మనవరాలకి ఇక పెళ్ళయ్యే యోగమే లేదా, నా మనవరాలు ఇలా సింగిల్ పీస్లా ఉండిపోవాల్సిందేనా అని వెనకాలనే ఇక సుమిత్ర, అత్తయ్య గారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, జ్యోత్స్న పెళ్ళి నా కళ్ళతో నిన్ను చూడాలి, దాని గురించి కదా సుమిత్ర మాట్లాడుతున్నాం అని వెనకాలనే ఇక కార్తీక్, పంతులు గారు మా జ్యోత్స్నకి పెళ్ళి అవడానికి ఇక ఏ అవకాశం లేదంటారా, ఏదైనా ప్రయత్నం ఉంటే చెప్పండి పంతులు గారు, ఆ దోషాలు ఎలాంటివైనా సరే వాటిని నివృత్తి చేయడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది కదా, దయచేసి చెప్పండి పంతులు గారు, అది ఎలాంటిదైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చూడు బాబు నివృత్తి అలాంటిది ఉంటుంది, కాకపోతే అది జాతకం మీద కొంత మాత్రమే ప్రభావితం చేస్తుంది, అలా అని ఆ నివృత్తి మీరెవరో చేయడానికి వీల్లేదు, ఏ జాతకం బాలేను తను మాత్రమే ఈ నివృత్తి చేయాలి, అలా చేస్తేనే ఈ జాతకం మీద ఉన్న దోషం పోతుంది అని వెనకాలనే, అవునా అయితే ఏం చేయాలో చెప్పండి అని వెనకాలనే, చూడమ్మా ఈ జాతకం చక్రం ప్రకారం నీకు గ్రహాలు ఒక్కటి కూడా తిన్నగలేవు, కాబట్టి నువ్వు గ్రహబలం పొందడం కోసం రోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణ చేయాలి, జెట్టి 108 ప్రదక్షిణలా, అవును అంతేకాదమ్మా చేతిలో మట్టి ప్రమిద పెట్టుకొని 108 ప్రదక్షిణలు చేయాలి అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్స్న, అలా చేస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాను, నో నా వల్ల కాదు అని వెనకాలనే సుమిత్ర, చేస్తుంది, అవును చెప్పండి పంతులు గారు, జ్యోత్స్న ఇంకా ఏం చేయాలో చెప్పండి, అలాగే అమ్మా సంతానంతో ఉన్న ఆడవాళ్ళకి సేవ చేయాలి, అవునా అయితే నా భార్య దీప ఉందిగా, తనకి జ్యోత్స్న సేవ చేస్తే సరిపోతుందా, తన సంతానం తను గర్భవతా బాబు, అవును పంతులు గారు, అయితే తనకి సేవ చేస్తే తనకి పెళ్ళయ్యే యోగం ఉంటుంది, ఏం మాట్లాడుతున్నారు మీరు, ప్రెగ్నెంట్ అమ్మాయికి నేను సేవ చేయడం ఏంటి, నాకు పిలవడం ఏంటి, చూడమ్మా నువ్వు ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తే అది ఎంతో మంచి మనసున్న వాళ్ళు మాత్రమే చేస్తారు,
ఒక కడుపులో బిడ్డకి సేవ చేయడం అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడికి చేసినట్టే. కాబట్టి నీకున్న గ్రహ దోషం కొంచెమైనా తగ్గుతుంది. ఇంకా పంతులు గారు పొద్దున్నే చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. అలాగే తను ఉపవాసం ఉండాలి. రోజులో ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అది కూడా ఇంత పరమన్నం. ఇలా చేస్తే నెల రోజుల్లో ఆమెకి వివాహం జరుగుతుంది అని వెనకాలనే పంతులు గారు ఇక మీరు వెళ్ళండి. ఇవన్నీ జోష్నతో చేయించే బాధ్యత నాది. అత్త ఇక జోష్న పెళ్ళి అవడం గ్యారంటీ. జోష్న మమ్మీ ఇవన్నీ నా వల్ల కాదు, నోరు మీయవే. పంతులు గారు చెప్పారు కదా, నువ్వు ఖచ్చితంగా అవన్నీ చేయాల్సింది. ఇక నువ్వేమీ మాట్లాడదు. కార్తీక్ దీని బాధ్యత నీదే అని చెప్పేసి సుమిత్ర అంటుంది. ఇక దశరథ ఇదంతా ఎంతో తేడాగా అనిపిస్తుంది. అసలు కార్తీక్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక శివనారాయణ కూడా అవును ఇక నుంచి జోష్న బాధ్యత పారిజాతం నీది అలాగే కార్తీక్ది గుర్తుంది కదా అని వెనకాలనే ఏమండి జోష్నని చూసుకునే బాధ్యత నాది అని పారిజాతం అంటుంది. ఇక జోష్న బాబా నాకు తెలుసు ఈ ప్లాన్ నీదే కదా, నన్ను కావాలని నువ్వు ఫోన్లు చేయడానికే కదా ఇదంతా చేస్తున్నావు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం అనుకున్నదే చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ కార్తీక్ నీతో మాట్లాడాలి ట్రా అని అనగానే మావయ్య అంటూ కార్తీక్ వెళ్తాడు. ఇక పారిజాతం దీప పద మనం కిచెన్లో వంట చేసుకుందాం అని ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్తారు. ఇక దశరథ ఏంట్రా ఏం జరుగుతుంది ఇంట్లో? ఎప్పుడు లేని పిన్ని దీపతో ప్రేమగా ఉంటుంది. ఇటు జోష్నవేమో కిడ్నాప్ అయింది, ఈరోజేమో తనకి పెళ్లి సంబంధం కోసం నువ్వే పంతులతో జోష్న జాతక చక్రాన్ని చూపిస్తున్నావు. అసలు ఏంట్రా ఇదంతా? ఏంటంటే జోష్నకి పెళ్లి చేయాలి మావయ్య, తనని త్వరగా ఇంటి నుంచి పంపించాలి, లేకపోతే జోష్న అత్తని మరింత పిచ్చిదాన్లా చేసేస్తుంది. ఏంటని అంటుంది. అవును మావయ్య, నిన్న జోష్న కిడ్నాప్ వెనక వైరా ఉన్నాడని మనమందరం అనుకున్నాం, కానీ జోష్న కిడ్నాప్ వెనక ఉంది జోష్నే. కార్తీక్ అవును మావయ్య, నేను చెప్పేది నిజం. వైరా జోష్నని కిడ్నాప్ చేసింది నిజమే, కానీ జోష్న వైరాతో చేతులు కలిపి 30 కోట్లు మిమ్మల్ని అడగమని చెప్పింది. ఫోన్లో అత్తని బెదిరించడం అలాగే ఏడవటం ఇదంతా కూడా అబద్ధం. తను 10 కోట్లు కొట్టేయడం కోసం మనం దానందరినీ మన ఎమోషన్స్ని పిచ్చి వాళ్ళని చేసింది. ఏంట్రా నువ్వు అంటుంది? ఇప్పుడే జోష్న పని చెప్తానుండు మావయ్య. ఇప్పుడు నువ్వు అడిగితే జోష్న ఏం సమాధానం చెప్తుంది? నిజం తెలిసిపోయింది కాబట్టి తను ఫ్రీగా ఉంటుంది, కానీ అత్తతో మనం ఈ విషయం చెప్తే అత్త తట్టుకోగలదా? లేదురా, ఇప్పుడు అత్త అలా ఉండడమే జోష్నకి ఆయుధంగా మారింది. మావయ్య కొన్ని రోజులు ఓపిక పట్టు, జోష్నకి బుద్ధి చెప్పేది నేను చూసుకుంటాను. అవునరా, మరి మా పిన్నేంటి దీప విషయంలో? అదా, దీపని మనవరాలని దాసుమావయ్యతో పారుతో అబద్ధం చెప్పించాను, అందుకే ఈ ఎఫెక్టు. ఏంట్రను చేసింది? అవును మావయ్య, దీపకి ఉన్న శత్రువులు పారు అలాగే జోష్న, ఒకరినైనా తగ్గించాలి కదా, అందుకే జోష్నని ఒంటరిదాన్ని చేయడం కోసం ఇలా చేశాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారా. త్వరగా నా కూతురు దీపాన్ని సుమిత్రకి నేను చెప్పే రోజు రావాలి. నేను ఇదే కోరుకుంటున్నాను రా. జరుగుతుంది మావయ్య, నువ్వేమనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి దశరథ అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత పారిజాతం జోష్న దగ్గరికి వచ్చి లగవే లే అని వెనకాలే, గ్రాని ఇంత ఉదయాన్నే నా గదిలోకి వచ్చి నిద్ర లేపుతున్నావేంటి? మర్చిపోయావా? ఉదయం 3 గంటలకే పంతులు గారు నిన్ను లేపి 4 గంటలకల్లా గుడి చుట్టూ ప్రదర్శన చేయించమన్నారుగా, మర్చిపోయావేంటి? లేవవే. గ్రాని నా వల్ల కాదు, లేస్తావా లేవా అంటూ చల్లటి నీళ్లు బిందెతో తీసుకొచ్చి జోష్న మీద పోసేస్తుంది. ఇక జోష్న ఒక్కసారిగా చలి చలి అని అంటూ ఉంటే, మరి లేవమంటే లేవలేదుగా, వెళ్ళి స్నానం చేసుకోనరా అని వెనకాలనే జోష్న వెళ్ళి స్నానం చేసుకొని వస్తుంది. పదవే పద. గ్రాని ఈ తడి బట్టలతోనా? అవునే, ఈ తడి బట్టలతోనే మొక్కు చెల్లించాలి, పంతులు గారు చెప్పింది గుర్తులేదా? పద అని వెనకాలనే ఇక సుమిత్ర, అత్తయ్య గారు జోష్న రెడీ అయిపోయిందా? అయిపోయింది సుమిత్ర, నీ బాధ చూడలేక జోష్న ఉదయాన్నే పూజ కోసం రెడీగా ఉంది, ఇదిగో చూడు అని వెనకాలనే. జోష్న నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ, నీ సంతోషమే నాకు కావాలి అని జోష్న ఎక్స్ట్రా చేస్తూ ఇక కిందకైతే వస్తుంది. ఇక అందరైతే గుడి దగ్గరికి వెళ్తారు. దీప కార్తీక్ అక్కడ ఉంటారు. వాళ్ళని చూసిన జోష్న, బావ దీప ఆల్రెడీ ఇక్కడే ఉన్నారా? అదేంటి పెద్ద మేడం, మీ పెళ్లి బాధ్యత మా భుజాల మీద వేశారు. ఇప్పుడు పెళ్లి పెద్దలో నేను దీపానే కదా, అందుకే నీ పెళ్లి కోసం మేమే ముందుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం అని వెనకాలే. ఇక జోష్న ఇంకా చుట్టూ తిరగడమేగా, నేను వెళ్ళి తిరిగి వస్తాను అని వెనకాలనే.
ఆగండి పెద్ద మేడం, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? దీపా అని అనగానే ఇక దీప వెంటనే అక్కడ వెలుగుతున్న దీపాన్ని తీసుకొచ్చి జోష్న చేతిలో పెడుతుంది. ఏంటి ఇది? నేను ఇప్పుడు పట్టుకొని 108 సార్లు తిరగాల? అవును. ఏంటి అలా చూస్తున్నావు? ఈ దీప ఎంత వేడిగా ఉంటుందో ఈరోజు ఈ దీపమే నీకు చెప్పేలా చేస్తుంది. దీన్ని పట్టుకొని తిరుగు, అప్పుడు నాలో ఉన్న మంట నీకు ఈజీగా తెలుస్తుంది అని దీప అంటుంది. ఇక జోష్నని బలవంతంగా దీప పట్టుకొని గుడి చుట్టూ తిప్పుతూ ఉంటే జోష్న చేతులు వేళ్ళు కాలిపోతూ ఉంటాయి. కానీ అది మాత్రం సుమిత్ర, జోష్న ఇది నీ పెళ్లి కోసమే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఆ ప్రమిద పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక అలా పారిజాతం జోష్న చేత 108 ప్రదక్షిణలు అయితే చేయిస్తుంది. ఇంతలోకి అందరూ కూడా గుళ్ళోపలికి వెళ్ళి దేవుడిని మొక్కుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక సుమిత్ర, నా కూతురికి త్వరగా వివాహం అవ్వాలని పూజ చేయించండి పంతులు గారు అని అనగానే ఇక పంతులు గారు జోష్న పేరున పూజ చేయిస్తూ ఉంటారు. ఇక దశరథ, పంతులు గారు అలాగే నా కూతురు దీప ఇప్పుడు గర్భవతి, తన కడుపులోని బిడ్డ తాను క్షేమంగా తన అత్తారింట్లో ఆనందంగా ఉండాలని పూజ జరిపించండి అని అనగానే ఇక జోష్న, డాడీకి నిజం తెలిసి దీప విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటే పారిజాతం, దశరథ చాలా మంచి మాట చెప్పావు, దీప కూడా సంతోషంగా ఉండాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా అలా పూజ జరిపిస్తూ ఉంటే అప్పుడే గౌతమ్ అలాగే గౌతమ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తారు. ఇక గౌతమ్ని చూసిన వెంటనే సుమిత్ర, ఛీ, నా కూతురి పెళ్లి జరగాలని గుళ్ళో పూజలు జరిపిస్తుంటే వీడి మొహం చూడాల్సి వచ్చింది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న శివనారాయణ, కరెక్ట్గా చెప్పావు సుమిత్ర, అయినా ఇలాంటి వెధవలు రోడ్డుపైన ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావట్లేదు, వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ చేయాలి అని వెనకాలనే ఇక అక్కడ ఉన్న గౌతమ్, హలో మిస్టర్ అంకుల్, తాతగారు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, ఏంటి మీ జోష్న ఏదో పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నారు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా సుమిత్ర, ఏంట్రా నా కూతురు గురించి తప్పుడు కూతురు కూస్తున్నావు అని వెనకాలనే మీ అందరినీ చూస్తుంటే అర్థమవుతుందిలే, మీ కూతురు మిమ్మల్ని ఎంత ఫోన్లు చేస్తుందో మీ మొహాలు చెప్తున్నాయి అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్, గౌతమ్ మాటలు మర్యాద కానీ, కార్తిక్ బ్రో ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఎలా జరుగుతుందో నీకేం తెలీదు, అందుకే నువ్వు జోష్నని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అని వెనకాలనే అక్కడే ఉన్న శివనారాయణ, ఏంట్రా నువ్వు చెప్తే మేం తెలుసుకునేది అని వెనకాలనే ఇక అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ, ఏంటండి ఇందాక నుంచి చూస్తున్నాను, నా కొడుకు తప్పు చేశాడని నా కొడుకుని వేలెత్తి చూపిస్తున్నారు, మరి తప్పులు చేసిన మీ కూతురు గురించి మాట్లాడరేంటి అని వెనకాలనే, మీరు నా కూతురు తప్పు చేసిందా, నీలాంటి కొడుకుని పెట్టుకొని మాట్లాడుతూ సిగ్గుపడకుండా నా కూతురు గురించి వేలెత్తి చూపిస్తున్నావా అని సుమిత్ర అంటుంది. దాంతో గౌతమ్, మా మమ్మీని అనడానికి జోష్నకి కానీ మీకు కానీ ఎటువంటి అర్హత లేదు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా శివనారాయణ, వీడితో మనకేంటమ్మా మాటలు, పదండి వెళ్దాం అని వెనకాలనే, వెళ్ళండి తాతగారు వెళ్ళండి, మీరు ఇలాగే గుడ్డి వల్ల ఉండండి, జోష్న మిమ్మల్ని ఇలాగే మోసం చేస్తుంది, లైఫ్లో తనకి పెళ్ళే కాదులే అని వెనకాలనే, ఏం కూసావరా నా కూతురు గురించి అని సుమిత్ర గౌతమ్ కాలర్ పట్టుకుంటుంది. ఇక వెంటనే గౌతమ్, కాలర్ వదలండి ఆంటీ, నేను చెప్పింది 100% నిజం, ఎందుకంటే జోష్న కార్తిక్ని ప్రేమిస్తుంది, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అలాంటప్పుడు జోష్నకి పెళ్ళలా అవుతుంది అని వెనకాలనే, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెనకాలనే ఇక జోష్న, వీడేంటి నా గురించి ఇలా నిజాలు బయటపెడుతున్నాడు, పోనీలే వీడు నిజం బయట పెట్టడమే మంచిదైంది, వీళ్ళకి నా మనసులో ఉన్న విషయం తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక గౌతమ్, చూడండి ఆంటీ, ఆ రోజు నేను మీ కూతుర్ని మోసం చేసేస్తాను, చీట్ చేసేస్తానని మీరందరూ అంటున్నారే, యాక్చువల్లీ నేను ఆడపిల్లలతో ఆడుకుంటాను నిజమే, కానీ మీ కూతురు జోష్న మీ ఫ్యామిలీతోనే ఆడుకుంటుంది, మిమ్మల్ని బకరాలు చేస్తుంది, ఆ విషయం మీకు తెలుసా అని వెనకాలనే సుమిత్ర, ఏంటను మాట్లాడుతుంది, ఒక్క నిమిషం ఆగండి అంటూ గౌతమ్ తన మొబైల్ ఓపెన్ చేసి, చూడండి ఒక్కసారి అందరూ ఈ వీడియోని చూడండి అని వెనకాలనే దీప తనని కొడుతున్న విషయం, అలాగే తను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే దీప బెదిరిస్తున్నదంతా కూడా వీడియోలో ఉంటుంది, అలాగే జోష్న దొంగచాటుగా అది వింటున్నది కూడా ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి సుమిత్ర, దశరథ, శివనారాయణ, ఇటు జోష్న, పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తిక్, జోష్న అడ్డంగా ఇరుక్కున్నావు, ఇక నిన్నెవరూ కాపాడలేరులే అని అనుకుంటాడు. ఇక గౌతమ్, చూశారుగా ఆంటీ, యాక్చువల్లీ దీపకి నేను ఎలా మంచివాడిని కాదని తెలుసు, అప్పుడే జోష్నకి కూడా నేను మంచివాడిని కాదని తెలుసు, కానీ తను నాతో పెళ్ళికి ఓకే చేసింది, అంటే తనకి నేను నచ్చే నన్ను ఓకే చేసింది అని నేను అనుకున్నా, కానీ ఫైనల్గా నాకు ఒక విషయం తెలిసింది, తను దీపని మీ అందరి ముందు ఫోన్లు చేయడానికి
నాతో ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పి వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చి దీప అక్కడికి వచ్చి నా ఎంగేజ్మెంట్ ఆపేలా చేసింది. తప్పు దీప మీద నెట్టి జ్యోత్స్న మంచిదానిలాగా మీ దగ్గర బిల్డప్ ఇచ్చింది. అంతేకాదు రెండోసారి కూడా నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకొని దీప మీద నాకు రెచ్చగొట్టేలా చేసింది. దీపని చంపమని నాకు ఐడియా ఇచ్చింది. ఇంకా దీప విషయంలో మర్డర్ అటెంప్ట్కి కారణం కూడా జ్యోత్స్నే అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. ఇక గౌతమ్, విన్నారుగా జ్యోత్స్న చేసిన అరాచకాలు. ఇప్పుడు చెప్పండి, మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోకపోవడం నాకే మంచిదైంది. రేపెప్పుడైనా నా విషయంలో కూడా ఇలాగే మోసాలు చేసి నా ప్రాణాలు కూడా తీస్తుంది. మమ్మీ, ఇలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండడమే బెటర్ మమ్మీ, పద అని అంటాడు. ఇక సుమిత్ర ఆవేశంగా జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న మమ్మీ అని వెనకాలే జ్యోత్స్న సుమిత్ర మాత్రం ఏడుస్తూ కారెక్కుతుంది. ఇక దశరథ, శివనారాయణ కూడా అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక జ్యోత్స్న, ఆ గౌతమ్ గాడు ఇలా ఇరికించేశాడేంటి, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాను కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న ఆగు, వెళ్ళకు అని వెనకాలనే మమ్మీ అది నోరు మొయ్యవే. ఆ రోజు ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు ఎలా ఏడ్చావు, నీ తప్పు లేనట్టే ఎంత నటించావే నా దగ్గర. అంటే మమ్మీ చాలు జ్యోత్స్న, నీ గురించి ఎవరో చెప్తే నేను నిజం తెలుసుకోవాల్సి వచ్చింది. నా కూతురు తప్పు చేయదు అనుకున్నాను, కానీ ఎందుకే ఇలా చేసావు? వాడు మంచివాడి కాదని తెలిసి కూడా 2 సార్లు వాడితో నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకున్నావు? దాసు కనుక ఆ వీడియో చూపించకపోతే ఈరోజు వాడిని నువ్వు పెళ్లి చేసుకునేవాడిదానివి. ఎందుకు ఇలా చేసావు చెప్పవే అని వెనగానే ఇక కార్తీక్, అత్త నువ్వాగరా. దీప, నీ విషయంలో నేను చాలా అపార్థం చేసుకున్నాను. నిన్ను నా చేత్తో కొట్టి నేను చాలా మాట్లాడినాను. నన్ను క్షమించి దీప అని వెనకాలనే సుమిత్రమ్మ గారు, మీరు నాకు క్షమాపణ అడగడం ఏంటి అని వెనకాలనే ఇక జ్యోత్స్న, ఎందుకు దీప నటిస్తున్నావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఇదే కదా. ఆ గౌతమ్ అక్కడికి వచ్చి ఇలా చెప్పడానికి కారణం నువ్వు కాదు అని వెనకాలనే ఇక కార్తీక్, పెద్ద మేడం మధ్యలో నా భార్యను ఎందుకు అంటున్నారు? బావా, నువ్వు దీప కలిసే కదా ఇదంతా చేసింది. గౌతమ్ని కావాలని గుడి దగ్గరికి పిలిచి నా గురించి మా మమ్మీతో ఇలా చెప్పించింది మీరు కదా అని వెనకాలనే సుమిత్ర, నోర్బై, తప్పు చేసి ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావా? అంటే మమ్మీ అది వీడియో చూసాక కూడా ఇంకా ఎందుకే బుకాయిస్తున్నావు? ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? కార్తీక్, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి జరగాలి. అది ఎలా చేస్తావో ఏంటో నాకు తెలీదు, కానీ నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి జరిగి తీరాలి అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, కార్తీక్ గుర్తుంది కదా మీ అత్త చెప్పింది, ఆ పని మీదే ఉండు నువ్వు అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్, చూసావా పెద్ద మేడం, నువ్వు పెళ్లి గురించి ఎన్నో నాటకాలు అన్నా అత్తే ఈరోజు నాకు నీ బాధ్యతనే అప్పగించింది. ఇక నీ పని దబిడి దిబిడే. చూడు బావా, నువ్వెంత చేసినా నా పెళ్ళి చేయలేవు. అలాగే అనుకుంటూ ఉండు పెద్ద మేడం, నీ పెళ్ళి నేనే చేస్తాను, చూస్తూ ఉండు. జ్యోత్స్న, నీ పెళ్లి పెద్దలో నేను అలాగే నా భర్తే అని దీప అంటుంది. పారిజాతం, అవునే మనవరాలా అని వెనకాలనే జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. ఇక దశరథ మనసులో చాలా సంతోషపడతాడు. ఇంకా దీప, కార్తీక్ ఇంటికైతే వస్తారు. రాగాలనే కాంచన, ఒరే కార్తీక్, నీకు కొంచెమైనా బుద్ధుందా? దాని పెళ్లి కోసం కడుపుతో ఉన్న నీ పిల్లాన్ని ఎందుకురా నిద్ర లేకుండా ఉదయాన్నే ఇలా తిప్పుతున్నావు? నీకు కొంచెం కూడా అనిపించట్లేదా దీప రెస్ట్ తీసుకోవాలి, దీపని జాగ్రత్తగా చూసుకోవాలని? అమ్మా అది కాదమ్మా అత్తయ్య, భావనేమీ అనద్దు. అయినా నాకు బాగానే ఉంది. ఏంటే బాగానే ఉండేది? ఆ కళ్ళ కింద చూడు ఎలా నల్లగా చారలు వచ్చాయో, ఆ మొహం చూడు ఎలా వాలిపోయిందో. కడుపుతో ఉన్న ఆడది ఎంత సంతోషంగా ఉండాలి? ఎప్పుడు చూసినా నీ మొహంలో దిగులు, బాధ, భయం. ఎప్పుడు చూసినా ఆ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన, కంగారు. ఇవి తప్ప ఎప్పుడైనా కడుపులో బిడ్డ మీద ఇంట్రెస్ట్ చూపించావా? చెప్పవే. అత్తయ్య, ఏంటి అత్తయ్య, ఎంత చెప్పినా నా మాట వినరు. ఏదో విషయాన్ని దాచిపెడతారు, అది నాతో చెప్పరు. మీ ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళడానికి ఏదో పెద్ద కారణమే ఉంది, కానీ అది మాత్రం నాకు చెప్పరు. కానీ ఇద్దరు నోటికొచ్చిన అబద్ధాలు మాత్రం చెప్తారు. అమ్మా, మేమేం చేసినా సరే మనందరం సంతోషంగా ఉండడం కోసమే. మీరు చెప్పేది నిజమేరా, కానీ మీ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి కదా అత్తయ్య. మనం అందరం సంతోషంగా ఉంటే బావ నేను కూడా సంతోషంగా ఉంటాము. మా మాట వినండి అత్తయ్య. బావ ఎప్పుడైనా తప్పు చేస్తాడా? చెయ్యడే. అందుకే కదా నేను వాడిని నిలదీయలేకపోతున్నాను. ఆ నమ్మకంతోనే ఉండండి అత్తయ్య. మన కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది అని దీప అంటుంది.
సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.